పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా తెలివిగా అడుగులేస్తున్నారా అన్న చర్చ అయితే మొదలైంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామి. ఉప ముఖ్యమంత్రితో పాటు ఇప్పటికే ఆయనతో కలిపి 3 మంత్రులు ఉన్నారు. మరొక 4గో మంత్రి కూడా రాబోతున్నట్టు ప్రకటించారు. జనసేన ప్రభుత్వంలో భాగస్వామి. అంతేకాదు ఎన్నికల ముందైతే చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు పరిచే బాధ్యత నాది, నేను బాధ్యత తీసుకుని ఈ కూటమి ఇస్తున్నటువంటి హామీలన్నీ అమలు చేసేలా చూస్తాను అంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ వాళ్ళు మేము ఈ మేనిఫెస్టోని టచ్ చేయం అని చెప్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాత్రమే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోకి బాధ్యత మాది అని చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పిదాలకి తన ప్రమేయం లేదు, తన పాత్ర లేదు, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలకి మరొకరే కారణం అంటూ తప్పించుకునే పనిలో ఉన్నారా అన్న అనుమానం ఆయన నిన్న వ్యక్తం చేసినటువంటి మాటలను బట్టి చాలా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో రేషన్ మాఫియా ఎవరు అడ్డొచ్చినా సరే, ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా సరే కేంద్రంతో మాట్లాడి కట్టడి చేసేస్తామని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. నవంబర్ 28వ తారీఖున ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో కాకినాడ పోర్టులో అడుగుపెట్టి సీజ్ ద షిప్ అంటూ ఒక పెద్ద డ్రామా నడిపి అక్కడ ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే సిబిఐని రంగంలోకి దింపి ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ ఉన్నప్పుడు కూడా నేను చూసుకుంటాను, ఎవరిని ఉపేక్షించే ప్రశ్నే లేదు, రేషన్ మాఫియా సాగనివ్వబోము అంటూ మాట్లాడారు. అదే ఉప ముఖ్యమంత్రి అదే పవన్ కళ్యాణ్ నిన్న అదే కాకినాడ కలెక్టర్ని నిలదీసి ప్రశ్నించారు. మీ మీద ఏమైనా పొలిటికల్ ప్రెజర్ ఉందా, ఎందుకని అడ్డుకోలేకపోతున్నారంటూ నేరుగా కలెక్టర్ని అదే ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వాస్తవానికి ఆ సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ వెళ్ళకముందే అక్కడికి కలెక్టర్ వెళ్ళారు. కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి అక్కడ రేషన్ బియ్యం ఉందని పట్టుకున్నారు. కలెక్టర్ రంగంలో దిగి పట్టుకున్న తర్వాతే 2 రోజులకి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే, తాము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, రేషన్ మాఫియాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అధికారులు ముఖ్యంగా ఐఏఎస్లు సహకరించడం లేదు, ఐఏఎస్లు సమర్థవంతంగా పనిచేయడం లేదు అంటూ ఆయన నిన్న ఐఏఎస్ల మీద చాలా చాలా సూటిగానే కామెంట్ చేశారు. అంతకుముందు ఆయన హోంమంత్రి మీద డీజీపీ మీద కామెంట్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, హోంమంత్రి అదేవిధంగా డీజీపీ స్పందించాల్సిన అవసరం ఉందంటూ ఆయన మాట్లాడారు. అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఉప ముఖ్యమంత్రికి సంబంధం లేదు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పిదాలు మాఫియా వ్యవహారాల్లో ఆయనకి సంబంధం లేదు, మరి ఇంకెక్కడ ఆయనకి సంబంధం ఉంది? స్వయంగా ఆయనకు సంబంధించినటువంటి మంత్రి, ఆయన పార్టీలో నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సివిల్ సప్లైస్లో రేషన్ మాఫియాని అడ్డుకోలేకపోతున్నారు. ఏకంగా 3 గేట్లు పెడుతున్నాం అయినా సరే ఎలా సాగుతుంది అంటూ నిన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. మరి ఎక్కడుంది మూలం? తప్పిదం ఎక్కడుంది? ప్రభుత్వంలోనే ఉంది, ప్రభుత్వ పెద్దల్లోనే ఉంది, ప్రభుత్వ విధానాల్లోనే ఉంది. ప్రభుత్వంలో లోపం ఉంచుకుని కిందన అధికారుల మీద, క్షేత్రస్థాయి సిబ్బంది మీద ఎంతగా కన్నెర్ర చేసినా, ఎంతగా ఎగిరెగిరి పడినా, ఎంతగా ఆందోళన ఆవేదన వ్యక్తం చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది? అసలు రేషన్ మాఫియాకి మూలం ఎక్కడుంది? జనం ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని తినడం లేదు, అమ్ముకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి, పనికొచ్చే బియ్యం ఇవ్వడం లేదు, జనం తినేటువంటి బియ్యాన్ని రేషన్లో అందించడం లేదు, జనానికి పనికిరాని బియ్యాన్ని అందిస్తున్నారు. కాబట్టి జనానికి పనికొచ్చే బియ్యం అందించే ఏర్పాటు చేయండి. కేంద్ర పెద్దలతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న రేషన్ అక్రమాలు జరగకుండా చూస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రికి ఆయనకి ఏమైనా సామర్థ్యం ఉంటే, ఆయనకి ఏమైనా శక్తి ఉంటే జనం తినే బియ్యం ఇప్పించాలి. రేషన్లో జనం ఏ బియ్యం కోరుకుంటున్నారో ఆ బియ్యం ఇప్పించాలి. ముతక బియ్యం ఇచ్చి, దొడ్డు బియ్యం అందించి, జనం పనికిరానటువంటి బియ్యం ఇచ్చి ఆ బియ్యాన్ని అమ్ముకోవడం తప్ప మరొక గత్యంతరం లేని పరిస్థితి కల్పించి అమ్ముకుంటుంటే ఆ బియ్యాన్ని మళ్ళీ అడ్డుకుంటామని చెప్పి, అడ్డుకోలేకపోతున్నారని చెప్పి అధికారుల మీద కన్నెర్ర చేసి ఏం ఉపయోగం?